హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే వీరందరి ఖాతాల్లో ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేశారు. ఇది బ్యాంకుల్లో కూడా అయితే పడుతున్నాయి. మీరు కావాలంటే మీరు రేపైనా వెళ్లి తీసుకోండి. లేదంటే గనక ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడు కూడా మీరు వెళ్లి తీసుకోవచ్చు. అయితే ఇది ఏ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేశారు ఏంటి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఈ నోటిఫికేషన్‌లో మనకేమేం డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఇక్కడ నేను స్క్రీన్ పైన అయితే స్టిక్ చేస్తున్నాను నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 23,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం అయితే డబ్బులు జమ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో మనకు ఈ వారం 23,000 మంది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాలో 261.51 కోట్ల రూపాయలు అయితే జమ చేస్తున్నట్టుగా మనకు హౌసింగ్ ఎండి గౌతమ్ గారు అయితే తెలిపారు. ఈ మార్చి కల్లా మనకు 1,00,000 ఇళ్లను పూర్తి చేయడంతో పాటుగా తదుపరి మనకు దశను కూడా అయితే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మనకేంటంటే 2.5 లక్షల మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించినట్లు కూడా అయితే ఆయన తెలిపారు. ఇక మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మనకు 4,351 కోట్లకు పైగా నిధులు అనేది విడుదల చేస్తున్నామని చెప్పేసి కూడా మనకు ఇక్కడ మంత్రి గారు అయితే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకొని కూడా చాలామంది ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. సో ఎవరైతే ఇంటి ప్రాసెస్కి సంబంధించి స్టార్ట్ చేశారో వారందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి. సో ఎవరైనా ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకొని డబ్బుల కోసం ఎదురు చూస్తుంటే కనుక మీకు డబ్బులు అయితే పడిపోయాయి. సో మీరు తప్పనిసరిగా బ్యాంకులు అకౌంట్లు చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడి ఉంటే కనుక వెంటనే మీరు ఇప్పుడు టైం ఉంటే బ్యాంకుకు వెళ్ళి తీసుకోండి. ఒకవేళ టైం కంప్లీట్ అయి ఉంటే కనుక మన వీడియో చూసిన తర్వాత మీరు రేపు కూడా మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.